Hi, hello. Welcome to our channel Sravanti Bulloju Home Rides. Today's special recipes దివాళీ స్పెషల్ 6 రకాల లడ్డూలను ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా లడ్డూలను ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, పక్కా కొలతలతో 6 రకాల లడ్డూలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా పిల్లలలో పెద్దవాళ్లలో మెదడు చురుకుదనాన్ని పెంచే టేస్టీ అవిసె గింజల లడ్డూను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా లడ్డూని ప్రిపేర్ చేయడం కోసం అవిసె గింజలను తీసుకోండి. ఈ అవిసె గింజలు కిరాణా స్టోర్లలో గాని సూపర్ మార్కెట్లలో గాని అందుబాటులో ఉంటాయి. స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని 1 కప్పు వరకు అవిసె గింజలను వేయండి. అవిసె గింజలను గ్రామ్స్ వైజ్ గా చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా ప్యాన్ లో వేసుకున్న అవిసె గింజలను కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అవిసె గింజలు చక్కగా ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడానికి మనం నువ్వులు వేసి ఫ్రై చేస్తే ఎలా చిటపటలాడతాయో ఈ అవిసె గింజలు కూడా అదే విధంగా చిటపటలాడుతూ ఫ్రై అవుతాయి. అలా అయినప్పుడు ఇలా రెడీ అయిన అవిసె గింజలను ప్లేట్లోకి తీసుకోండి. అవిసె గింజలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ లో అవిసె గింజలు తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు వరకు పల్లీలను వేసి ఈ పల్లీలను కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలను కూడా గ్రామ్స్ వైజ్ గా చెప్పాలంటే 50 గ్రామ్స్ వరకు ఉంటాయి. పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కూడా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన పల్లీలు, నువ్వులను, అవిసె గింజలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పల్లీలు, అవిసె గింజలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులో ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, నువ్వులను వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేలా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడిని వేయండి. తర్వాత అదే మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టిన అవిసె గింజలను వేసి అవిసె గింజలను కూడా మరీ మెత్తగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న అవిసె గింజల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అవిసె గింజల పొడిని మొత్తంగా కాకుండా సగం మాత్రమే బౌల్లోకి వేసుకొని మిగతా సగం అవిసె గింజల పొడిని మిక్సీ జార్లో అలాగే వదిలేయండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే అవిసె గింజలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా బౌల్లోకి వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి నెయ్యి పూర్తిగా కరిగేంత వరకు హీట్ చేయండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ప్లేట్లోకి వేసుకున్న మిశ్రమంలోనికి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, కరిగించి పెట్టిన నెయ్యిని వేసి నెయ్యి మిశ్రమం కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. కరిగించిన నెయ్యిని వేయకుండానైనా మిశ్రమాన్నంతా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూల్లా చుట్టుకోవచ్చు. కానీ నెయ్యిని వేస్తే లడ్డూలను చుట్టుకోవడం ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా లడ్డూలు కాస్త కమ్మగా కూడా ఉంటాయి. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజును బట్టి కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇలా రెడీ అయిన లడ్డూలను రోజుకు 1 తింటే చాలు. అవిసె గింజల్లోని పోషకాలు మొత్తం శరీరానికి అందుతాయి. అవిసె గింజలతో టేస్టీగా, హెల్దీగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. తర్వాత పండగలలో, వ్రతాలలో ఇంట్లో ఎక్కువగా మిగిలే పచ్చి కొబ్బరితో నెల రోజుల పాటు నిల్వ ఉండే
టేస్టీ కొబ్బరి లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కొబ్బరి మీద ఉన్న పెంకు మొత్తాన్ని నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న కొబ్బరిను ఒకసారి శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా జల్లిపుట్టలో వేసి పెట్టండి. తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలను వేస్తూ మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో కొబ్బరిని వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా కొబ్బరి ముక్కలను వేసి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా కొబ్బరి గ్రైండ్ అవుతుంది. ఇదే పద్ధతిలో మీరు కట్ చేసి తీసుకున్న కొబ్బరి ముక్కలను మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేయడమే కాకుండా కొబ్బరి తురిమే పీటపై తురుముకొని కూడా కొబ్బరి తురుమును తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, కిస్మిస్ను వేయండి. ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కప్ వైజ్గా కొలుచుకొని వేసుకోండి. నేను గ్రైండ్ చేసి తీసుకున్న కొబ్బరి తురుము 3 కప్పుల వరకు వచ్చింది. కొబ్బరి తురుము వేసిన తర్వాత వెంటనే బెల్లం వేయకుండా ఇలా వేసిన కొబ్బరి తురుమును స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా పచ్చి కొబ్బరిని ముందుగా ఫ్రై చేయడం ద్వారా పచ్చి కొబ్బరిలోని తడిపోయి లడ్డూలు ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. పచ్చి కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తీసుకున్న కప్పుతోటి 2 కప్పుల వరకు బెల్లం వేయండి. నేను 3 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకు 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా నచ్చనట్టయితే 1.5 కప్పుల బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారైతే 2.5 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లం తురుము వేసుకున్న తర్వాత కొబ్బరి తురుము కలిసేలా బాగా కలపండి. బెల్లం కొబ్బరి తురుము చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగి మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. కొబ్బరి లడ్డు తొందరగా పాడవడానికి ఇలా ఫ్రై చేసేటప్పుడు కాస్త పచ్చిగా ఫ్రై చేసి మిశ్రమంతో లడ్డూలు చుడితే అలా అయినా కొబ్బరి లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కొబ్బరి ఫ్రై చేసుకునే పద్ధతి బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి మిశ్రమంలోని తడిపోయి పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. కొబ్బరి మిశ్రమం చక్కగా ఫ్రై అయ్యింది అని తెలుసుకోవడానికి మిశ్రమం అంతా పాన్కి అంటుకుపోకుండా సపరేట్ అవుతూ ఉంటుంది. అలా పర్ఫెక్ట్గా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి తీసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి. కొబ్బరి మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి. అంతే, ఇలా రెడీ అయిన లడ్డూలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. తర్వాత కప్పు అటుకులు, కప్పు పల్లీలతో సాఫ్ట్ టెక్స్చర్తో ఎటువంటి పాకంతో పని లేకుండా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసే విధంగా అటుకుల పల్లీ లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. నేను తీసుకున్న పల్లీలు గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. పల్లీలు తీసుకున్న కప్పుతోటే అన్ని కొలతలు తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ప్యాన్లో వేసిన పల్లీలను స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలను లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే ఇలా చక్కగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అవుతాయి.
ఇలా ఫ్రై అయిన పల్లీలను ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో పల్లీలు తీసుకున్న కప్పుతోటి 1 కప్పు వరకు అటుకులను వేసి అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. అటుకులు చక్కగా ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడానికి కొద్దిగా అటుకులను చేతిలోకి తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే పొడి పొడిగా మారిపోతాయి. ఇలా అయితే అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇలా చక్కగా ఫ్రై అయిన అటుకులను కూడా మరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న అటుకులను పల్లీలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో బాగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం ద్వారా పల్లీలపై ఉన్న పొట్టంతా నీట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా పొట్టు తీసేసిన పల్లీలను పక్కన పెట్టండి. తర్వాత ముందుగా ఫ్రై చేసిన అటుకులను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులో ఫ్రై చేసి పెట్టిన అటుకులను వేసి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన అటుకుల పౌడర్ రవ్వ రవ్వగా ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి. అటుకుల పౌడర్ వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టిన పల్లీలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ, అలాగే లడ్డు మంచి ఫ్లేవర్ కోసం 4 నుంచి 5 ఇలాచీలను వేసి పల్లీలను కూడా మెత్తని పౌడర్లా కాకుండా కాస్త రవ్వ రవ్వగా ఉండేలా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని కూడా ముందుగా అటుకుల పొడిని తీసుకున్న బౌల్లోనికి వేసేయండి. పల్లీల పొడి వేసిన తర్వాత అటుకుల పొడి పల్లీల పొడి కలిసేలా బాగా కలపండి. గ్రైండ్ చేసి పెట్టిన 2 రకాల పొడులు చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ను పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టాన్ని బట్టి మీకు అందుబాటులో ఉన్నవి మాత్రమే వేసుకోవచ్చు. నేను 1/2 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బాదాం, 1/2 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన కాజు, కాస్త కిస్మిస్, 1/2 కప్పు వరకు గుమ్మడి గింజలు, 1/2 కప్పు వరకు వాటర్ మిలాన్ సీడ్స్ను వేసుకున్నాను. ఇలా వేసుకున్న సీడ్స్ను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత నెయ్యి రాకుండా బౌల్లోనికి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం ఏ కప్పుతో అయితే పల్లీలను అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసి పచ్చి కొబ్బరి తురుము పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి. కొబ్బరి తురుము చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ని పక్కన పెట్టి బెల్లాన్ని కరిగించడం కోసం స్టవ్ వెలిగించి మరొక బౌల్ను పెట్టండి. తర్వాత మనం పల్లీలు తీసుకున్న కప్పుతోటే 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేయండి. కప్పు పల్లీలు, కప్పు అటుకులు, కప్పు పచ్చి కొబ్బరికి 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ కాస్త ఎక్కువగా ఇష్టపడేవారైతే 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ని వేయండి. వాటర్కి కొలత ఏమీ ఉండదు. బెల్లం కరగడానికి బెల్లం కాస్త మునిగేంత వరకు వాటర్ని పోస్తే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కలుపుతూ ఉండండి. ఇలా కలపడం ద్వారా బెల్లం త్వరగా వాటర్లోకి కలిసిపోతుంది. బెల్లం ముక్కలు పూర్తిగా కరిగి రసం ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీలు అటుకుల పొడిని వేసుకోండి. తర్వాత ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి పొడిని వేసి మిశ్రమం మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా బెల్లం రసంలో కలిసేలా బాగా కలపండి. బెల్లం రసంలో మిశ్రమం మొత్తం చక్కగా కలిసిన తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ
మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇలా నెయ్యి వేసి కలుపుతూ ఉండడం వలన మిశ్రమం అడుగు పట్టకుండా చక్కగా కలిసిపోతుంది. లడ్డూ మిశ్రమం రెడీ అయింది అని తెలుసుకోవడానికి మిశ్రమం అంతా పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా పాన్ నుంచి సపరేట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని వేరొక బౌల్లోనికి తీసుకొని మిశ్రమం వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ. అటుకులు హెల్త్ వైజ్గా చాలా మంచివి. అంతేకాకుండా మనం ఫ్రై చేసి తీసుకున్నవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా మామూలుగా ప్యాన్లోనే డ్రై రోస్ట్ చేసి తీసుకున్నాము గనక ఈ లడ్డూలను డైట్లో ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. ఎంతో హెల్తీగా అటుకుల పల్లీ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదూ. తర్వాత పచ్చి కొబ్బరితో కాస్త కొత్తగా మిల్క్ కోకోనట్ లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా మీడియం సైజ్ కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి. ఇలా కొబ్బరికాయ మీద ఉన్న పొట్టంతా తీసేయడం వలన లడ్డు సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. 2 కొబ్బరి చిప్పల మీద పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత కొబ్బరిను ఒకసారి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొబ్బరిని మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన కొబ్బరి తురుమును కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి. నేను తీసుకున్న కొబ్బరికాయకి 1 కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చింది. స్టవ్ వెలిగించి కాస్త మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి తురుమును వేసి కొబ్బరి తురుము పచ్చి వాసన పోయేంత వరకు, నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. కొబ్బరి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పాలను పోసి పాలు పచ్చి కొబ్బరి దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. పాలు కొబ్బరి మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు చక్కెరను వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. మీరు స్వీట్ తక్కువ తినేవారైతే 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకుంటే సరిపోతుంది. కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలాచీ వేసిన తర్వాత కొబ్బరి మిశ్రమం చక్కెర దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. కొబ్బరి మిశ్రమం చక్కెర దగ్గర పడిన తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసి మిల్క్ పౌడర్ కొబ్బరి మిశ్రమం కలిసేలా ఒకసారి బాగా కలిపి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అన్నీ ఒక్కసారే కాకుండా ఇలా కొబ్బరి మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత ఒక్కొక్కటి వేస్తూ కొబ్బరిని ఉడికించడం ద్వారా లడ్డు సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ అయిన కొబ్బరి మిశ్రమాన్ని బౌల్పై మూతను పెట్టి కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కొబ్బరిని గార్నిష్ చేయడం కోసం కొద్దిగా కొబ్బరి పొడిని ప్లేట్లో వేసి పెట్టండి. పూర్తిగా చల్లారిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇలా రెడీ అయిన కొబ్బరి లడ్డూలను ముందుగానే ప్లేట్లోకి తీసుకున్న కొబ్బరి పొడిలో వేసి రోల్ చేసి బౌల్లో పెట్టండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్
కోకోనట్ లడ్డు రెడీ. ఇలా రెడీ అయిన లడ్డూని సన్నగా చాప్ చేసిన పిస్తాతో గార్నిష్ చేసుకోండి. మిల్క్ కోకోనట్ లడ్డూను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదూ. తర్వాత సింపుల్గా టేస్టీగా పక్కా కొలతలతో కప్ వైజ్గా అందరికీ అర్థమయ్యే విధంగా టేస్టీ బూందీ లడ్డు తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా పిండి కలపడం కోసం బౌల్ని తీసుకొని అందులో స్ట్రైనర్ను పెట్టండి. తర్వాత 2 కప్పుల వరకు శనగపిండిని జల్లించండి. శనగపిండి వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. శనగపిండి సాధారణంగా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా పిండి ఉండలు కడుతూ ఉంటే పిండి కలిపేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే జల్లించుకొని తీసుకుంటే పిండి ఈజీగా కలిసిపోతుంది. శనగపిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకోవచ్చు. పిండిలో ఇలా సోడాని వేయడం వలన బూందీ చక్కగా పొంగి సాఫ్ట్గా మారుతుంది. ఇలా సాఫ్ట్గా మారిన బూందీతో లడ్డు చుట్టడం తేలికవుతుంది. సోడా వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ చిక్కగా కాకుండా అలా అని లూజుగా కూడా కాకుండా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ కంటే కాస్త పలుచగా కలుపుకోండి. పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే బూందీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా వాటర్ని వేయకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోండి. 2 కప్పుల పిండికి సాధారణంగా 1.5 కప్పుల వాటర్ వరకు పడతాయి. కానీ మీరు తీసుకునే పిండి రకాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ మారచ్చు. కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటేనే పిండి చక్కగా కలుస్తుంది. బూందీ పిండి పర్ఫెక్ట్గా కలిసింది అని తెలుసుకోవడానికి 2 టిప్స్ చెప్తాను. పిండిలో గుంతగరిటను ముంచి లేపితే పిండి లేయర్లా అప్లై అవ్వాలి. ఇలా కాకపోతే పిండి సరిగా కలవనట్టు. మరొక టిప్, వేలితో కాస్త పిండిని టచ్ చేస్తే ఇలా డ్రాప్స్లా పిండి పడుతూ ఉండాలి. ఇలా పడితే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఇలా రెడీ అయిన పిండితో బూందీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కాస్త మందంగా వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ గరిటెలో కలిపి పెట్టిన పిండిని కొద్దిగా వేస్తూ బూందీలా వేసుకోండి. గరిటెను ఏమాత్రం కలపనవసరం లేకుండా పిండి పర్ఫెక్ట్గా కలిస్తే బూందీ ఆయిల్లోకి పడిపోతుంది. లేదా గరిటెతో పిండిని కాస్త రఫ్ చేసినా బూందీ ఈజీగా ఆయిల్లో పడిపోతుంది. ఇలా వేసిన బూందీని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. బూందీని ఫ్రై చేయడం కూడా ఈజీగా చెప్పాలంటే మనం బూందీ వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలా ఆయిల్లో బబుల్స్ వస్తూ ఉంటాయి. బూందీని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఆ బబుల్స్ కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. ఇలా ఆయిల్లోని బబుల్స్ పూర్తిగా పోతే బూందీ చక్కగా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. లేదా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి. బూందీ మరీ ఎక్కువ గోల్డ్ కలర్లో వచ్చిన లడ్డూలు క్రిస్పీగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన బూందీని ఆయిల్ రాకుండా జల్లిబుట్టలో వేసి పెట్టండి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా బూందీలా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో స్ట్రైనర్ను పెట్టి 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, కిస్మిస్, గుమ్మడి గింజలు. డ్రై ఫ్రూట్స్ని మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైనర్ను కాస్త ఆయిల్లో ముంచుతూ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఈజీగా ఫ్రై అయిపోతాయి. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి. పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చక్కెరను వేయండి. మనం 1 కప్పు చక్కెరకి 1 కప్పు శనగపిండిని తీసుకుంటే లడ్డు టూ స్వీట్గా ఉంటుందని అనుకుంటాం.
కానీ రెండు సమానంగా తీసుకుంటేనే లడ్డు స్వీట్ గానీ టెక్స్చర్ గానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మనం ఏ కప్పుతో అయితే చక్కెరను తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్, 6 నుంచి 7 ఇలాచీలను కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగి షుగర్ సిరప్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని వేయండి. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. లడ్డు అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలని 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేశాను. మీరు ఇంట్లోకి లడ్డూని చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫుడ్ కలర్, షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి. ఇలా ఫుడ్ కలర్ చక్కగా కలిసి షుగర్ సిరప్ మసులుతూ ఉన్నప్పుడు పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో టెస్ట్ చేస్తూ ఉండండి. బూందీ లడ్డూకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. షుగర్ సిరప్ వీడియోలో చూపించిన విధంగా ఇలా లేత తీగ పాకం రాగానే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన బూందీని వేసి బూందీ, షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి. షుగర్ సిరప్, బూందీ చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి ఈ మిశ్రమం అంతా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. బూందీ మిశ్రమం పూర్తిగా వేడి చల్లారిన తర్వాత కొద్దిగా బూందీ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోండి. బూందీని ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే లడ్డూలను చుట్టడం తేలికవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా బూందీ మిశ్రమంలో కలిపి అలాగే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్, 1 స్పూన్ నెయ్యిని వేసి బూందీ మిశ్రమం చక్కగా కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోండి. బూందీ మిశ్రమం ఏమాత్రం కాస్త గట్టిగా అనిపించినా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాలు ఫ్రై చేసి లడ్డూలను చుట్టుకోండి. ఇలా చేయడం ద్వారా లడ్డూలు ఈజీగా రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఉండి బూందీ లడ్డూను ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో పక్కా కొలతలతో కప్ వైజ్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. తర్వాత ఎప్పుడు చేసే విధంగా కాకుండా కాస్త కొత్తగా కోవా కొబ్బరి లడ్డూను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోండి. నేను మీడియం సైజుగా ఉన్న 2 కొబ్బరికాయలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిపై పెంకు అంతా నీట్గా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ని తీసుకొని పచ్చి కొబ్బరిని ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. పచ్చి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేస్తేనే పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది. కొబ్బరిని మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి మెత్తని పేస్ట్లా గ్రైండ్ అవుతుంది. కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. లేదా కొబ్బరి తురిమే పీటను తీసుకొని తురుముకొనైనా కొబ్బరి తురుమును తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి తురుమును ప్లేట్లోకి వేసుకొని మిగిలిన పచ్చి కొబ్బరిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును ప్లేట్లోకి వేసుకొని కొబ్బరిని ఫ్రై చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కప్ వైజ్గా కొలుచుకొని తీసుకోండి. నేను తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వరకు వచ్చింది. అదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లం, కొబ్బరి తురుము కలిసేలా బాగా కలపండి. కొబ్బరి తురుము, బెల్లం చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా చేయడం ద్వారా బెల్లం ఈజీగా కరిగిపోతుంది. కొబ్బరి 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. కొబ్బరి చక్కగా ఫ్రై అయింది అని తెలుసుకోవడానికి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి
బౌల్ని పక్కన పెట్టి కొబ్బరి మిశ్రమం అంతా పూర్తిగా చల్లారేంత వరకు అలాగే వదిలేయండి. కొబ్బరి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోండి. ఇలా లడ్డూలు చుట్టేటప్పుడు కొబ్బరి చేతికి అంటుకుపోయినట్టుగా అనిపిస్తే కాస్త నెయ్యిని గాని నూనెను గాని అప్లై చేసుకొని లడ్డూలను చుట్టుకోండి. ఇదే విధంగా మిగిలి ఉన్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకొని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని 3 కప్పుల వరకు చిక్కటి పాలను పోయండి. నేను తీసుకున్న పాలు 1 లీటర్ వరకు ఉంటాయి. మనం ప్రిపేర్ చేసేది కోవా గనక చిక్కటి పాలను తీసుకుంటే కోవా క్వాంటిటీ కాస్త ఎక్కువగా వస్తుంది. మీకు చిక్కటి పాలు అందుబాటులో లేనట్టయితే ఫుల్ క్రీమ్ మిల్క్ను కూడా 1 లీటర్ వరకు తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పాలను ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి. పాలు ఇలా మసులుతూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి. పాలు మసులుతూ ఉన్నప్పుడు బౌల్ అంచుల చుట్టూ మీగడ పట్టేస్తూ ఉంటుంది. అలా మీగడ పడుతున్నప్పుడు గరిటెతో బౌల్ అంచులను రఫ్ చేస్తూ పాలల్లోకి మీగడ కలిసేలా కలుపుకోండి. పాలు దగ్గర పడడానికి ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉంటే అరగంటలో పాలు పూర్తిగా దగ్గర పడతాయి. పాలు ఇలా దగ్గర పడుతున్నప్పుడు మాత్రం కలపడం అస్సలు ఆపకండి. అలా ఆపితే పాలు అడుగు పట్టేస్తాయి. ఇలా పాల మిశ్రమం కాస్త దగ్గర పడగానే స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూనే ఉండండి. పాల మిశ్రమం ఇలా చక్కగా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసి చక్కెర ఇలాచీ పౌడర్ కలిసేలా పాల మిశ్రమాన్నంతా కలుపుతూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగి పాల మిశ్రమం ఇలా బౌల్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన కోవాని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. కోవా పూర్తిగా చల్లారిన తర్వాత చేతి మణికట్టుతో గట్టిగా ప్రెస్ చేస్తూ కోవా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండడం వలన లడ్డూలకి కోవా చుట్టేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. అందుకోసం వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ కోవాని మొత్తం పిండి ముద్దలా కలుపుకోండి. కోవా చక్కగా కలిసిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా కోవా మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న చిన్న పూరీలా చేతితో ఒత్తుకొని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన కొబ్బరి లడ్డూని కోవా మిశ్రమంలో పెట్టి కొబ్బరి లడ్డు మొత్తం అప్లై అయ్యేలా చేతితో చిన్నగా ప్రెస్ చేస్తూ అప్లై చేయండి. కోవా మొత్తం లడ్డూకి అప్లై అయిన తర్వాత అరచేతిలో పెట్టి కాస్త రౌండ్గా రోల్ చేస్తే లడ్డు నీట్ రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోవా కొబ్బరి లడ్డు రెడీ. ఇదే విధంగా మిగిలిన కొబ్బరి లడ్డూలను మొత్తం కోవాని అప్లై చేసి అరచేతిలో పెట్టి కాస్త రౌండ్గా రోల్ చేశారంటే టేస్టీ కోవా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి. నేను తీసుకున్న 2 మీడియం సైజ్ కొబ్బరికాయలకు 1 లీటర్ పాలతో వచ్చిన కోవా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కోవా కొబ్బరి లడ్డూలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. ఇలా రెడీ అయిన లడ్డూలను ప్లేట్లోకి తీసుకొని మీ ఇష్టాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్తో సిల్వర్ కాయిన్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే గుమ్మడి గింజలతో గార్నిష్ చేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే 6 రకాల లడ్డూలను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ దీపావళి పండుగకి మీరు కూడా మీకు నచ్చిన లడ్డూను ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.